ఒక్క సెకండ్ శేఖర్ అన్న, నువ్వు చేతి అడ్డం పెట్ట బాకనా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముత్యాలమ్మ తల్లి జాతరని ఇంత ఘనంగా చేసినటువంటి ఈ యొక్క ముత్యాలమ్మ ట్రస్ట్ చైర్మన్ గారు ఆ దశానికి మనస్ఫూర్తిగా గుడిచేది నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్డు దగ్గర నుంచి ఏర్పాటు దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఇంతవరకు నేను చూడాల. గతంలో ఎమ్మెల్యేగా ఉండి నేను, కానీ ఇప్పుడు ఏర్పాటు చూస్తుంటే నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా దశన్నకి పాలకములకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాతో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు అన్న పెద్దలు శివకొండారెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు ఎస్సీ కమిషన్ స్టేట్ మెంబర్ తిరుపతి బాబు గారికి, అలాగే మా రాజశేఖరానికి, మా చిరంజీవికి, మా జనార్దన్ గారికి, అలాగే మా శివాకి, మా ప్రవీణానికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా రామచంద్రరావు నాయుడు గారికి, అలాగే మా జానకన్న గారికి, అలాగే ముఖ్యంగా మా భక్తులైనటువంటి మా మహిళలకి, అలాగే ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆ ముత్యాలమ్మ తల్లి యొక్క అవతారాలు ఎన్నో మా ఐటీ రామచంద్రరావు గారు మీకు అన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద పూర్తిగా ఉండాలని ఆ తల్లిని రెండు చేతులెత్తి మొక్కుంటున్నా. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉండాలని చెప్పి, ఆ దయ వల్ల, తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతరని మా దశన్న ఈ రాష్ట్ర పండుగ చేయమని చెప్పి ఆయన కోరారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. అలాగే మన పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా నేను
ప్రయత్నిస్తానని చెప్పారు. కాబట్టి దశలో ఉన్న హయాంలోనే ఇది రాష్ట్ర పండుగ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం చిన్న దేవస్థానం కాదు, చూసేదానికి అట్లది, కానీ తెలిస్తే విషయం అంతా తెలిసే కార్యక్రమం. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్లి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాళ్ళు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఆ ఎస్సీలని ఈ యొక్క దేవాలయంలో రాయడం లేదని చెప్పి కూడా మా వాళ్ళు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ఏర్పాటుని మొత్తం పర్యవేక్షణలోని మా పోలీస్ సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా ఫైర్ ఆఫీసర్స్కి, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూఎస్ గారికి, వాళ్ళకి ఆర్ఎండ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ఎండిఓ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరు ఈ తల్లి భక్తులకు వస్తున్నందుకు వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. అలాగే మా ఈవో గారిని కూడా అభినందిస్తున్నా. ఎందువల్లంటే ఒకసారి అట్లా ఉన్నా ఇంకోసారి బ్రహ్మాండంగా చేస్తారు, పని ఉంటే బ్రహ్మాండం చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు తప్ప పని మీద మాత్రం పూర్తిగా జాస్ పెట్టి విజయవంతం చేయడానికి కృషి చేస్తారు. దర్శనం కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాడు దర్శనం అని చెప్పి నమ్మకం ఉంది. అప్పుడు కూడా కొంచెం కమిటెడ్ ఉంది కాబట్టి ఇంత ప్రమాణం. ఒక్క సెకండ్ అది